ఆన్లైన్ ఆర్డర్ వేగంగా ఇంటికి ఎందుకు చేరుతుందో, దాంతో పాటుగా మనం ఎయిర్పోర్ట్స్, రైల్వేస్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయా? దీనికి సమాధానమే నేషనల్ లాజిస్టిక్ పాలసీ. సో ఈ పాలసీ 2022లో చేయటం అనేది జరిగింది. ప్రపంచంలో భారతదేశాన్ని సూపర్ లాజిస్టిక్ కంట్రీగా మార్చాలి అనేదే ఈ పాలసీ యొక్క లక్ష్యం. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? ప్రపంచంలో ఒక వస్తువుని ఒక చోట నుంచి ఇంకొక చోటకి తరలించడానికి కేవలం వాళ్ళ జీడిపిలో 8% మాత్రమే ఖర్చు అవుతుంటే, భారతదేశంలో అదే ఒక వస్తువుని ఇంకో వస్తువుకి చేర్చేటువంటి లాజిస్టిక్ పైన 13 to 14% వరకు ఖర్చు అవుతుంది. అంటే దాదాపుగా డబల్ అవుతుంది. ఇది వినియోగదారుడి మీద భారం పడుతుంది, ఉత్పత్తిదారుడికి ఎక్కువ ఉత్పత్తి వ్యయం అవుతుంది. సో దీనిపైన భారతదేశం తీసుకొచ్చినటువంటి పాలసీ నేషనల్ లాజిస్టిక్ పాలసీ. ఈ పాలసీ ఏదైతే ఉందో ఇదే ఇంపార్టెంట్. 2030 కల్లా ఏదైతే ఇందాక చెప్పిన లాజిస్టిక్ ఖర్చు 14% ఆఫ్ జీడిపి ఉందో దాన్ని 8% కి తీసుకురావాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పాలసీ. నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ లో కంటైనర్స్, మీకు తెలుసు లాజిస్టిక్స్ కి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలి అంటే కంటైనర్స్ చాలా ఇంపార్టెంట్. కంటైనర్స్ మీద ఒక పథకాన్ని ప్రవేశపెడతామని ప్రకటించి ఆ పథకానికి 10,000 crores ఎలకేట్ చేసి 5 years లో దాన్ని ఖర్చు పెట్టి లాజిస్టిక్ ని బాగా డెవలప్ చేయాలని ఈ బడ్జెట్ లో కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. అండ్ దాంతో పాటుగా మీకు ఈ లాజిస్టిక్ పాలసీలో ULIP యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్. ఇదేంటంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను, దేశంలో ఉన్నటువంటి అన్ని మంత్రిత్వ శాఖలను అనుసంధానం చేసి రియల్ టైమ్ గా ఒక వస్తువుని ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఎంత వేగంగా మనం మొబిలైజ్ చేయాలనేటువంటి ఒక మన జొమాటో స్విగ్గీ ఏ విధంగా అయితే ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటామో అదే విధంగా లాజిస్టిక్ ట్రాక్ చేసుకోవడానికి ULIP ని ప్రారంభించడం జరిగింది. సో దాంతో పాటుగా మనం ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం, మోస్ట్ ఇంపార్టెంట్, PM గతి శక్తి యోజన ఏదైతే ఉందో ఈ పథకం మనం దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఫాస్టెస్ట్, ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ అనుసంధానం అవ్వవు, అలా అవ్వకపోవటం వల్ల ఒక పని డిలే అవుతుంది. సో కాబట్టి PM గతి శక్తిని ప్రారంభించి సో ఇంటర్ డిపార్ట్మెంటల్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసి భారతదేశాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఈ పాలసీ ఎంత ముఖ్యమైనదో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.